శ్రీలంక పర్యటనలో భారత్ మిశ్రమ ఫలితాలు సాధించింది. టీ20 సిరీస్ ను 3-0తో సొంతం చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్ ను మాత్రం 0-2తో కోల్పోయింది. బ్యాటింగ్ వైఫల్యంతో భారత్ ఈ ఓటమిని మూటగట్టుకుంది. సొంత గడ్డపై తమకు అనుభవం ఉన్న వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీలంక విజయం సాధించింది. స్పిన్నర్లకు సహకరించే పిచ్చిలపై భారత జట్టును కట్టడి చేసింది. దీంతో 27 ఏళ్ల తర్వాత భారత్ పై వన్డే సిరీస్ ను గెలుచుకుంది. అయితే సిరీస్ విజయం తర్వాత మాట్లాడిన శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణ భారత ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ లో టీమిండియా అనుకూల పిచ్చిలపై చెలరేగుతుందని, కానీ మా దగ్గర మాత్రం తోక ముడిచిందన్నట్లుగా పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. తమకు ఉన్న అడ్వాంటేజ్ ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. సాధారణంగా అయితే భారత్ మంచి బ్యాటింగ్ పిచ్చులు, చిన్న బౌండరీలు ఉంటాయి. కానీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. కొంచెం టన్ ఉంటే చాలు మేము చెలరేగిపోతాం. ఎందుకంటే మా వద్ద నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఈ పరిస్థితులను మేము సద్వినియోగం చేసుకుంటాం. అందుకే వన్డే సిరీస్ అద్భుతంగా గెలిచామని మహేష్ తీక్షణ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్ ను 0-3తో కోల్పోయినప్పటికీ వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందని తీక్షణ కామెంట్ చేశాడు. కాగా భారత జట్టుపై తీక్షణ చేసిన కామెంట్లు నిజమేనని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ భారత్ 250 పరుగుల లక్ష్యాన్ని సైతం ఛేదించలేకపోయింది. 3 వన్డేల్లోనూ ఇదే జరిగింది. తొలి వన్డేలో 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. అలాగే రెండో వన్డేలోనూ 241 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగి 208 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక మూడో వన్డేలో శ్రీలంక 249 పరుగుల లక్ష్యం విధించగా భారత్ 138 పరుగులకి కుప్పకూలింది. దీంతో 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్ ను కోల్పోయింది.